వీకెండ్ డీసెంట్ చేసాం సార్ చేయబెట్టి కానీ ట్రిప్ డ్రైవ్ వాటర్ వస్తుంది. మీ అందరూ తెలుస్తుంటే పంటకి ఈ యొక్క విజయవాడ నగరం ఎలా అతలాకుతలైంది. ఇవాళ యాక్చువల్గా 9వ రోజు 31వ తేదీ స్టార్ట్ అయింది. అయితే ముఖ్యమంత్రి గారు ఇక్కడే కలెక్టరేట్లో ఉండి మంత్రులని అధికారులందరినీ అప్రోచ్ చేసి అందరికీ వర్క్ అసైన్ చేయడం వల్ల ఈరోజు ఆల్మోస్ట్ 95% ఏరియా యాక్చువల్గా క్లియర్ అయింది. ఇంకొక 5 to 7% ఏరియా ఇంకా కొంత నీళ్ళల్లో ఉంది. 1 అడుగు 2 అడుగులు కొద్దిగా అంటే ఎక్కడైతే ఈ ఏరు పారుతుందో పొడవేరు దాని పక్కన ఉండేది కొద్దిగా 3 feet కూడా ఉంటాయి వాటర్. బహుశా రేపు ఈవినింగ్ ఆల్మోస్ట్ మెజారిటీ పోవచ్చు. ఎందుకంటే ఇవాళ నేను యాక్చువల్గా ఈవినింగ్ వచ్చాను ఇక్కడికి ఉన్నాను ఇక్కడే యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. బయట కళ్యాణ మండపాల్లోనూ వాటిలో మళ్ళీ ఇవాళ నీళ్లు తగ్గిందని ఇక్కడ నుంచి యాక్చువల్గా వాళ్ళ వస్తువులు సామానాన్ని సర్దుకోవడానికి వచ్చారు. అప్పుడు నేను చూసినప్పుడు యాక్చువల్గా నిజంగా పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆ పురుపులన్నీ తడిసిపోయినాయి, దిళ్ళన్నీ ముద్దయిపోయినాయి, వాటన్ని తీసి పెట్టేశారు. అప్పటికప్పుడు యాక్చువల్గా నేను అధికారులను పిలిచి ఇమీడియట్గా ఈ ఏరియాని క్లీన్ చేయమని మళ్ళీ నైట్కి వస్తానని చెప్పాను. అయితే మా అధికారులు ఆల్రెడీ ఇక్కడ ఉన్న చెత్త చెదాలు అంతా తీసేసి క్లీన్ చేశారు. అయితే ఇంకా క్లీన్ చేయాలి, వాటర్తో దీన్ని వాష్ చేయాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. రేపు ఉదయం ఏదైనా సిల్ట్ ఉంటే దాన్ని కూడా తీసేసి వాష్ చేయమని యాక్చువల్గా ఇప్పుడే అధికారులు చెప్పాను. మళ్ళీ రేపు నేను మధ్యాహ్నం వస్తానండి, రేపు మధ్యాహ్నం. ఇది యాక్చువల్గా మహంకాళి టెంపుల్ వీధి. ఎందుకంటే రైల్వే ట్రాక్ పక్కనే ఉంటారు వీళ్ళందరూ, చిన్న చిన్న వాళ్ళు. ఈ రైల్వే ట్రాక్ ప్యారలల్గా ఒక లైన్, దానికి ప్యారలల్గా అనేక లైన్స్ ఉన్నాయి. వీటన్నీ కూడా యాక్చువల్గా ఎక్కువ వరద మూపు చేసింది. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ ఏరియాస్ వీటి చేయమంటే వీటికి యాక్చువల్గా మా ఈవినింగ్ నుంచి మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చాను. రేపు ఈవినింగ్కి ఏరియా మొత్తం యాక్చువల్గా క్లీన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా 1,13,000 మందికి యాక్చువల్గా ఈరోజు 25 kgs బియ్యం, పామాయిల్ 1 లీటరు, 2 kgs ఉల్లగడ్డలు, 2 kgs ఆనియన్,
పప్పు 1 kg, ఇవన్నీ షుగర్ 1 kg ఇవ్వటం జరిగింది. వాటితోటి ఒక 6 ఆపిల్లు, ఒక 6 బిస్కెట్స్, తర్వాత 2 లీటర్ల మిల్క్, ఇవన్నీ కూడా యాక్చువల్గా వీటితో నూడిల్స్ కూడా యాక్చువల్గా ఒక 180 గ్రాముల నూడిల్స్ కూడా ఇచ్చారు. ఎక్కడైతే ఇలా ఇబ్బంది లేదో ఆ ఏరియాలో పాట లేకుండా ఉండాలి. వీళ్ళందరూ కూడా సహాయం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నారు. బహుశా 2-3 రోజుల్లో దాన్ని కూడా డిసైడ్ చేసి